హాయ్ ఫ్రెండ్స్, సెప్టెంబర్ 3-4 తేదీల్లో ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. అందులో మనందరికీ, ఎంఎస్ఎంఈలకి, రైతులందరికీ ఒక ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటంటే, ప్రజెంట్ ఇప్పుడున్న జీఎస్టీకి 4 స్లాబ్లు ఉండేవి, కానీ ఇప్పుడు రాబోతున్న జీఎస్టీలో మెయిన్గా 2 స్లాబ్స్ మాత్రమే ఉంటాయి. అవేంటంటే 5% అండ్ 18%. అవసరమైన వస్తువులు అంటే ప్రైమరీ గుడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి 0% జీఎస్టీ, సాధారణ వస్తువులకు 5%, ఎక్కువ వస్తువులు సేవలకు 18%, లగ్జరీ అండ్ సిన్ గుడ్స్ కి 40% జీఎస్టీ వేయనున్నారు. టూత్ పేస్ట్, షాంపూ 18% నుంచి 5%కి తగ్గింది. టీవీలు, ఏసీలు 28% నుంచి 18%కి తగ్గాయి. అలానే ఇన్సూరెన్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో మీరు సెప్టెంబర్ 22 తర్వాత తీసుకోండి. ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై ఉన్న 18% జీఎస్టీని మన గవర్నమెంట్ సెప్టెంబర్ 22వ తారీఖు తర్వాత పూర్తిగా రద్దు చేస్తున్నారు. దీనివలన మరింత మంది ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం కూడా పెరుగుతుంది. అలానే ఇదివరకు ఎంఎస్ఎంఈలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే చాలా ఎక్కువ డేస్ పట్టేది, కానీ ఇప్పుడు కొత్తగా రాబోతున్న జీఎస్టీ రీఫార్మ్స్లో 3 రోజుల్లోనే ఇది పూర్తవుతుంది. అలానే ఐడిఎస్ రీఫండ్స్లో 90% వరకు మొత్తాన్ని ముందుగానే ఇస్తారు. దీనివలన చిన్న వ్యాపారులు, ఎగుమతిదారులకు మంచి లాభం ఉంటుంది. మన గవర్నమెంట్ తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల వస్తువులు చౌకగా లభిస్తాయి, ఇన్సూరెన్స్ అందరికీ అందుబాటులోకి వస్తుంది, ఎంఎస్ఎంఈలు సులభంగా వ్యాపారాన్ని కొనసాగిస్తాయి, మన ఫార్మర్స్కి కూడా అదనపు ఆదాయం వస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ రూపంలో తెలియజేయండి.